సో ఈ రోజు మనం ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్ గురించి నేర్చుకుందాం. దాంట్లో ప్యారిటీ బిట్ మెథడ్ అనేది ఒక మెథడ్. సో జనరల్గా బైనరీ డేటాని మనం ట్రాన్స్మిట్ చేస్తే అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత రిసీవర్కి వచ్చేటప్పటికి అది రిసీవ్ అవుతుంది. అయితే మధ్యలో మనకి నాయిస్ యాడ్ అవ్వచ్చు, లేదా అన్వాంటెడ్ థింగ్స్ ఏదన్నా కూడా యాడ్ అవ్వచ్చు. యాడ్ అయినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఆల్టర్ అవ్వచ్చు. జనరల్గా డిజిటల్ సిస్టమ్స్ అనేవి యాక్యురేట్గా ఉండాలి, కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చేంజ్ అయినా కూడా చివరికి అవుట్పుట్ వచ్చేటప్పటికి కొంచెం చేంజ్ వచ్చిందనుకోండి, ఆ ఒక్క చిన్న చేంజ్ సీరియస్ ప్రాబ్లం అయిపోద్ది. అందుకని చెప్పి సెవరల్ స్కీమ్స్ మనకి యూజ్ చేస్తారు టు డిటెక్ట్ ది సింగిల్ బిట్ ఎర్రర్ ఇన్ ఏ బైనరీ వర్డ్. ఒక బైనరీ వర్డ్లో సింగిల్ బిట్ ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి డిఫరెంట్ స్కీమ్స్ యూజ్ చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఆర్ ఎఫెక్టివ్ ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్ మెథడ్ ఏంటంటే ప్యారిటీ బిట్ మెథడ్. సో ఆ ప్యారిటీ బిట్ మెథడ్ గురించి నేర్చుకుందాం. సో ప్యారిటీ బిట్ మెథడ్ ఇది సింపుల్ టెక్నిక్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడానికి. ఇందులో ఏమి లేదు, ఒక ఎడిషనల్ బిట్ని యాడ్ చేస్తారు, దాన్నే మనం ప్యారిటీ బిట్ అంటారు అన్నమాట. సో ప్రతి వర్డ్ 1010 ఇలా ఉందనుకో, ఒక వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ అనమాట. ఆ వర్డ్కి ఒక ప్యారిటీ బిట్ని మనం యాడ్ చేస్తాం, ఎయిదర్ 0 ఆర్ 1. సో మనకి ప్యారిటీస్ 2 రకాలుగా ఉంటాయి. ప్యారిటీస్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ ఈవెన్ ప్యారిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆడ్ ప్యారిటీ. నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ఏ వర్డ్ ఆడ్ అయితే ఆడ్ ప్యారిటీ. ఇప్పుడు సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, 3 ones ఉన్నాయి కాబట్టి ఇది ఆడ్ ప్యారిటీ. అలాగే ఇంకొక 1 ఏదైనా ఇలా ఉందనుకోండి, దీంట్లో 4 ones ఉన్నాయి అంటే ఈవెన్ ప్యారిటీ అనమాట. వర్డ్లో నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ అయితే ఈవెన్ ప్యారిటీ, నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ అయితే ఆడ్ ప్యారిటీ అంటారు అనమాట. సో దాంట్లో భాగంగానే మనకి ప్యారిటీ బిట్స్ యాడ్ చేస్తాము డెసిమల్ నెంబర్స్ 0 to 9 8421 కోడ్లో. అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. డెసిమల్ నెంబర్స్ తీసుకుందాం, 8421 కోడ్ తీసుకుందాం. ఆడ్ ప్యారిటీ రావాలంటే ఏం చేయాలి, ఈవెన్ ప్యారిటీ రావాలంటే ఏం చేయాలని చూద్దాం. సో డెసిమల్ 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో గ్రూప్ 8421 కోడ్ 000. ఆడ్ ప్యారిటీ రావాలంటే ఏంటి, నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ వన్స్ అంటే ఆడ్ ప్యారిటీ అంటే 1 3 5 ఇలాగనమాట. సో ఇక్కడ అన్ని సున్నాలే ఉన్నాయి కాబట్టి ఒక 1 యాడ్ చేసాం అనుకోండి, ఆడ్ ప్యారిటీ అవుతుంది. ఈవెన్ ప్యారిటీ అయితే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ 1కి 8421 కోడ్ 001, ఇది ఆల్రెడీ ఆడ్ కాబట్టి మనం ఏమి యాడ్ చేయకపోతే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇది 1 కదా. సో ఈ 00010 అని అన్నారనుకోండి టోటల్ బిట్స్, ఇందులో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ 1 కాబట్టి ఆడ్ ప్యారిటీ, అంటే ఇక్కడ ఏమి యాడ్ చేయకల్లా. ఇప్పుడు అదే ఈవెన్ ప్యారిటీ కావాలనుకుంటే ఇంకొక 1 యాడ్ చేయాలి, అంటే 0001కి ఇంకో 1 యాడ్ చేస్తే అప్పుడు ఈవెన్ ప్యారిటీ వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వన్స్ ఇక్కడ 2 కాబట్టి. అలా లెక్కేసుకోవాలి. 0010 అంటే ఇప్పుడు ఇది ఒక 1 యాడ్ చేసామంటే ఈవెన్ ప్యారిటీ అవుతుంది, యాడ్ చేయకపోతే ఆడ్ ప్యారిటీ అవుతుంది. 0011 2 ఉన్నాయి ఇక్కడ, ఇంకొకటి యాడ్ చేసామనుకో ఆడ్ అవుతుంది, యాడ్ చేయకపోతే ఈవెన్ ప్యారిటీ అవుతుంది, యాడ్ చేయకపోతే 0, యాడ్ చేస్తే 1. 40100 ఇది ఆడ్ కాబట్టి యాడ్ చేయక్కల్లా, ఈవెన్ కావాలంటే 1 యాడ్ చేయాలి. 0101 5 ఇది ఆల్రెడీ ఈవెన్ కాబట్టి ఏమి యాడ్ చేయక్కల్లా, ఆడ్ కావాలంటే ఇంకో 1 యాడ్ చేయాలి. 6 ఇది కూడా ఈవెన్ కాబట్టి ఏమి యాడ్ చేయక్కలేదు, ఆడ్ కావాలంటే ఇంకో 1 యాడ్ చేయాలి. 0111 ఇది 3 ones ఉన్నాయి, ఇంకో 1 యాడ్ చేసామనుకో ఈవెన్ అవుతుంది, ఏం చేయకపోతే ఆడ్ అవుద్ది. 1000 ఇది 1 ఇవి ఆడ్, ఏం చేయకపోతే ఆడ్ కింద ఉండిపోద్ది, ఏమైనా చేస్తే ఇంకొక 1 యాడ్ చేస్తే ఈవెన్ ప్యారిటీ అవుద్ది. 1001 ఇది 2 ones, ఇంకో 1 యాడ్ చేస్తే ఆడ్ ప్యారిటీ అవుతుంది, ఏమి యాడ్ చేయకపోతే ఈవెన్ ప్యారిటీ అవుతుంది. సో ఈ విధంగా ఉన్న వర్డ్కి అడిషనల్గా 1 యాడ్ చేస్తే ఆడ్ అవుతుందా, అదే 1 దీనికి యాడ్ చేస్తే ఈవెన్ అవుతుంది అనేది మనం నెంబర్ ఆఫ్ వన్స్ కోడ్లో ఎన్ని ఎగ్జిస్ట్ అవుతున్నాయని చూసుకుని దాన్ని బట్టి మనం చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ట్రాన్స్మిట్ చేసిన డేటాలో ప్యారిటీ ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. డేటాని మనం రిసీవ్ చేసుకున్న తర్వాత ప్యారిటీ చెకింగ్ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే ఎర్రర్ సిగ్నల్ జనరేట్ చేస్తుంది. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ అయితే ఈవెన్ ప్యారిటీ అని, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ అయితే ఆడ్ ప్యారిటీ అని ఆ బిట్ని ఇక్కడ చెక్ చేస్తుంటాం. సో ప్యారిటీ ఆల్వేస్ డిటెక్ట్ ది సింగిల్ బిట్ ఎర్రర్నే జనరేట్ చేస్తుంది. డబుల్ బిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ కావాలంటే డేటా రీట్రాన్స్మిట్ చేసి మళ్ళీ రిసీవర్కి వచ్చిన తర్వాత మాత్రమే చెక్ చేయగలం. సో సింగిల్ బిట్నే చేయగలదు, ఇది ఎఫెక్టివ్గా సింగిల్ బిట్ని చేయగలదు, 2 బిట్ని చేయలేదు. సో జనరల్గా మనం ఆడ్ ప్యారిటీ సిస్టమ్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం రాదర్ దాన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. ఎందుకనంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఉందనుకోండి, 1 రావాల్సిన చోట 0s వచ్చేస్తాయి.
సో అది ఈవెన్ కింద మనకి ఎక్కువ కనపడతా ఉంటుంది. అందుకని 1 జనరేట్ అయింది అనుకోండి, ఆడ్ ప్యారిటీలో 1 అనేది మనం కలిపామనుకోండి, ఆటోమేటిక్గా ఆడ్ ప్యారిటీ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఫాల్ట్ కండిషన్స్ ఉన్న సర్క్యూట్స్లో జనరల్గా ఈ 1 అలా 0 అయిపోతున్నప్పుడు ఈవెన్ అయిపోతూ ఉంటుంది. అందుకని అది మనకి అవుట్పుట్లో రాంగ్ తెలీదు. అదే ఆడ్ ప్యారిటీ అనుకోండి, 0 1 అయితే ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు కాబట్టి ఆడ్ ప్యారిటీ సిస్టమ్ అనేది మనకి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక ఈవెన్ ప్యారిటీ అనుకోండి, ఈవెన్ ప్యారిటీ స్కీమ్ అనుకోండి. ఈవెన్ ప్యారిటీ స్కీమ్ ఎక్కడ ఎర్రర్ ఉందో చెప్పండి, వేర్ ఈజ్ ద ఎర్రర్ ఐడెంటిఫై చేయండి. ఓకే, సో 1 0 1 0 1 0 1 0, దీంట్లో 1 0 1 0 1 0లో 4 1s ఉన్నాయి కాబట్టి ఈవెన్ ప్యారిటీ అనేది ఎర్రర్ కాదు, 0. ఈవెన్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఈవెన్ ప్యారిటీలో ఎర్రర్ లేదు, నో ఎర్రర్ ఇక్కడ. ఇప్పుడు చూడండి 1 1 1 0 1 1 0, 4 2 6 ఉన్నాయి, ఇక్కడ కూడా నో ఎర్రర్, ఈవెన్ ప్యారిటీకి ఏమి యాడ్ చేయట్లేదు. సపోజ్ 1 0 1 1 1 0 0 1 1 2 3 4 5 1s ఉన్నాయి. సో ఈవెన్ ప్యారిటీ స్కీమ్ తీసుకున్నాం. సో ఇది 5 అనేది ఆడ్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు. ఓకే, సో ఎర్రర్ ఉన్నట్టు ఈ విధంగా మనం ఎర్రర్ ఉందా లేదా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట ఈ స్కీమ్ని బట్టి. అదే నెంబర్ ఆడ్ ప్యారిటీ తీసుకున్నారనుకోండి, ఈవెన్ ప్యారిటీ బదులు ఆడ్ ప్యారిటీ తీసుకున్నారనుకోండి, ఇది ఈవెన్ 1 2 3 4 కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది, ఎర్రర్ ఈజ్ దేర్. అలాగే ఇది కూడా ఈవెన్ కాబట్టి ఎర్రర్ ఉంది, ఇది ఆడ్, నో ఎర్రర్. ఓకే, సో స్కీమ్ని బట్టి ఎర్రర్ ఉందో లేదో మనం ఈజీగా చెప్పగలం. నెక్స్ట్ మనం ఎర్రర్ కరెక్టింగ్ కోడ్ గురించి నేర్చుకుందాం.